నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా సుప్రీంకోర్టు నిన్న తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలేసింది ఒక రకంగా. మొట్టికాయలు కాదు, వార్నింగ్ ఇచ్చింది. చీఫ్ సెక్రటరీ గారిని జైలుకు పంపుతామని కూడా చెప్పింది. మా ఆదేశాలు గిట్లా పాటించకుండా ఒబే చేస్తే, వయలేట్ చేస్తే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపాల్సి వస్తుంది. అది కూడా అక్కడ పక్కనే కడుతున్న జైలుకు పంపాల్సి వస్తుంది. ఏది ఇప్పుడు గచ్చిబౌలి భూములకు సంబంధించి, సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి మాట్లాడింది. దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. మా ఆదేశాలు పాటించకపోతే సిఎస్ జైలుకే, అక్కడి చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైలుకి వెళ్తారు. కంచె గచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకుందా? చెట్ల నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి అనుమతులు పొందారా? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులను నియమించాల్సిన అవసరం ఏంటి? వారికి అడవుల గురించి ఉన్న అనుభవం ఏంటి? అక్కడ నరికే చెట్లతో ఏం చేస్తుంది? వీటన్నిటిపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. మీరు దాన్నే కోరుకుంటే మేము ఏం చేయలేము, అంటే జైలుకు పోవాలని కోరుకుంటే మేము ఏం చేయలేము అని చెప్తుంది. డైరెక్ట్ సిఎస్కి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కంచె గచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీం వ్యాఖ్యలు. సిఎస్ అక్కడ పరిశీలించి 16 లోపు, ఈ నెల 16 లోపు నివేదిక రిపోర్ట్ ఇవ్వాలన్నది. 2-3 రోజుల్లోనే 100 ఎకరాల నరికివేత. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికలో వీస్తుపోయే అంశాలున్నాయి. నెమ్మళ్ళు జింకలు పారిపోయినట్లు ఫోటోలు ఉన్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా పనులు చేయొద్దని చెప్పింది. మొత్తానికి గత వారం రోజులుగా సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని 400 ఎకరాలని ప్రభుత్వం మొత్తం ధ్వంసం చేస్తుంది. అక్కడ ఉన్న చెట్లని, పర్యావరణాన్ని మొత్తం ధ్వంసం చేసి అమ్మటానికి ప్రయత్నం చేస్తుందని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు. దాంట్లో ప్రతిపక్షాలు కూడా అది సెంట్రల్ యూనివర్సిటీ జాగా అంటున్నారు. లేదు అది సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి లేదు, ప్యూర్గా ప్రభుత్వ భూమి అది. ఐఎంజీ అనే సంస్థకు 2003లో చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఓవర్ చేసిండు, అప్పచెప్పిండు బిజినెస్ పర్పస్లో, వ్యాపారం కోసం. ఏ పర్పస్లో వాళ్ళు తీసుకున్నారో ఆ పర్పస్ నెరవేర్చలేదు కాబట్టి 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా ప్రభుత్వం తీసేసుకుంది. దానిపైన ఐఎంజీ అనే సంస్థ కోర్టుకు పోయింది. మాకు పారిశ్రామిక అవసరాల కోసం ఇచ్చి మళ్ళా తీసేసుకొనరు అని కోర్టుకు పోతే కోర్టులో కేసు నడిచింది. హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా నడిచింది. మొత్తానికి ప్రభుత్వానికి ఫేవర్గా ఆర్డర్ వచ్చింది. కాబట్టి అది ప్రభుత్వాందే. అది కూడా కాంగ్రెస్ పార్టీ కోర్టుకు పోయి ఆ భూమిని కాపాడింది. కాపాడితే ఇవాళ మీరు ఎట్లా సెంట్రల్ యూనివర్సిటీ అంటారు. సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు చెబుతుంది ఏంటంటే ప్రభుత్వాందా లేదంటే ఎస్సీయూదా చెప్పట్లే. 100 ఎకరాలలో 2 నుంచి 3 రోజుల్లో 100 ఎకరాలు ఉన్న చెట్లను ఎట్లా నరికారు? అంత విధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చెట్లను నరకడానికి కావాల్సిన ప్రొసీజర్ ఫాలో అయ్యారా? అటవీ శాఖ నుంచి కానీ పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారా? ఏది లేకుండా ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది చేస్తారంటే చట్టం ఒకటి ఉంటుంది, కోర్టులు ఉంటాయి. నువ్వు ప్రభుత్వం, వ్యక్తి, వ్యవస్థ పక్కన పెడితే ఎవరైనా చట్టాన్ని పాటించాలి. అది పాటించారా లేదా నాకు 16 కాలం నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారికి. డైరెక్ట్గా వ్యక్తిగతంగా మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. అవసరం అయితే జైలుకు పంపిస్తాం, అక్కడనే చెరువు పక్కన తాత్కాలిక జైలు కట్టి అక్కడికే పంపిస్తామని కూడా చెప్పింది. మీరు ఒకవేళ జైలుకే పోవాలని కోరుకుంటే మేమేం చేసేది లేదు, కానీ చాలా కఠినమైన వ్యవహారం ఉంటుంది. అప్పటిదాకా ఒక్క అంగళం కూడా పని చేయడానికి వీల్లేదు అన్నది. మరి సుప్రీంకోర్టు అయితే చాలా సీరియస్ అయింది. దీంతో 4-5 రోజుల నుంచి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి కొంత వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. సరే, వాళ్ళదే ప్రభుత్వాన్ని పక్కన పెడితే పర్యావరణ పరంగా చాలామంది సినీ నటులు కూడా స్పందించారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తారా ఇట్లా అట్లని. మొత్తాన్ని పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళకు కొంత రిలీఫ్ వచ్చింది. ఇది ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టే. ప్రభుత్వం ఒక రకంగా అబాసుపాలైంది. ఒక విషయంలో కాదు, ఇట్లాంటి 2-3 విషయాల్లో ఇప్పటికే కోర్టులు మొట్టికాయలేసిన తర్వాత వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అబాసుపాలైంది. హైడ్రా విషయంలో కూడా ఇదే అయింది. ప్రధానంగా హైడ్రాతోని పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన చిన్న కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను ధ్వంసం చేశారు రాత్రులు. అదే విషయం పైన పెద్దోళ్ళ జోలికి మీరు ఎందుకు పోలేరు? టచ్ చేయగలిగే దమ్ము, ధైర్యం ఉందని కోర్టు అడిగింది, హైకోర్టు. హైడ్రా చేసింది కూడా ఇదే చేసింది. పేదోళ్ళ ఇళ్ల మీదకి పోవాలంటే 100 స్పీడ్లో పోతారు. అదే పెద్దోళ్ళ ఇంటికి పోవాలంటే అసలు ఇంజన్ స్టార్ట్ కాదు. ఫామ్ హౌజులు ఉన్నాయి, కబ్జాలు చేసి కట్టారు అన్నారు. చెరువుల్ని ఎఫ్టీఎల్ ల్యాండ్లలో ఫామ్ హౌజులు కట్టారు పెద్ద పెద్ద బడాబాబులు అన్నారు. ఒక్క ఫామ్ హౌస్ దగ్గరకు పోయి ఒక ఇటుక పెళ్ళదీయలే. కానీ పేదోళ్ళ ఇళ్లపైన దాడి చేసి వాళ్ళు తినే కంచాలలో అన్నం మట్టి పోశారు. అది ఫెయిల్యూరు. హైడ్రా అనేది ఒక ఫెయిల్యూరు ప్రాజెక్ట్ కింద ఉంది, ఒక ఫెయిల్యూరు వ్యవస్థ అయిపోయింది.
అది దేనికోసం పెట్టారో ఎవరికి తెలియదు, ఏ పర్పస్లో పెట్టారో తెలియదు, కానీ పేద ప్రజలపైన దాడి అయితే జరిగింది. ఇగో ఇక్కడ కూడా అదే జరిగింది. ఇది కోర్టు మట్టికాయలేసింది, అది కోర్టు మట్టికాయలేసింది. రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ గారిని అయితే 4-5 సార్లు మందలించింది. కోర్టుకు మీరు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వస్తుంది, తమాషాలు చేస్తానని కూడా అన్నది. ఇది లగచర్ల ఇష్యూ అయితే రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో భూములు గుంజుకుంటుంటే వాళ్ళు అడ్డం పడితే అది కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన మొత్తానికి ఒక్కొక్కటి ఇట్లా అనేక అంశాలలో అబాస్పాలవుతుండ్రు. స్కీములు పెట్టిన దాంట్లో కూడా అబాస్పాలైన పరిస్థితి. అనేక స్కీములు, రైతు రుణమాఫీ విషయంలో అబాస్పాలైంది, రైతు భరోసా విషయంలో అబాస్పాలైంది. తీసుకున్న డెసిషన్కి చేస్తున్న పనికి సంబంధం లేకుండా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీలోని అగ్రనాయకులు ఆలోచించాలి. ఏరి కోరి ప్రజలు ఓట్లేసి గవర్నమెంట్ని తెచ్చుకుంటే ప్రజలే చీ అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వేసినరా నాయన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా పోయేది కదా, ఇప్పటివరకు కంటే మునపోటు బాగుంది కదా అనే పరిస్థితికి వచ్చింది. దాన్ని బాగొట్టుకోవాలంటే ఇప్పటికైనా టైం ఉంది, మీకు ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. ఈ లోపు సరి చేసుకుంటే తప్ప, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కోలుకునే పరిస్థితి లేదు. మళ్ళీ భవిష్యత్తులో కాంగ్రెస్ అనేది ప్రజల నోటి నుంచి రాని పరిస్థితి తెచ్చుకోవద్దు అనేది విశ్లేషణ చెప్తున్నాయి. ప్రజలు నాడు అట్లుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దీనిపైన సీరియస్ అయిందట, ఎవరికి చెప్పి ఇదంతా చేశారని. మరి ఏం చేస్తారో తెలియదు. రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడ ఏదో కొంపల మున్నట్టు భూమి బద్దలైనట్టు ఓవర్ నైట్లో నైట్ 100,000 జేసీబీలు దింపి ధ్వంసం చేసి అంత అవసరమైంది ఏంది? దీని అనుకున్న హెడెన్ ఎజెండా ఎవరికి బాధ ఈ భూమి? పారిశ్రామికవేత్తలకు అమ్మటానికా, లేదంటే వీళ్ళ అనుచరులు ఎవరన్నా కంపెనీలు పెట్టి తీసుకుంటారా అనేది కూడా ఒక చర్చ నడుతుంది. ఎందుకు అంత తొందర? ఏంది ఆ తొందర? ఆ స్పీడ్ ఏంది? ఆ స్పీడ్ విషయంలో మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఉందా? 6 గ్యారెంటీలు పేదోళ్ళకి ఇంధనం ఇస్తానన్ను, దాంట్లో ఈ స్పీడ్ ప్రదర్శించట్లేగా. 6 గ్యారెంటీల్లో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపిస్తా అన్నారు, ఈ స్పీడ్ అక్కడ లేదు కదా. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నారు, ఈ స్పీడ్ అక్కడ లేదు కదా. మరి అక్కడ లేని స్పీడ్ ఇక్కడ ఎందుకు వస్తుందంటే దీని వెనక ఏదో ఎజెండా ఉంది, దీని వెనక ఏదో స్వప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఈ స్పీడు ఇంత ఆరాటం. ఈ ఆరాటంలో కనీసం లాజిక్ ఉన్నోడు, ఎవడైనా తలకాయ ఉన్నాడు, మెడ మీద తలకాయ ఉన్నాడు ఆలోచిస్తారు. మనం చెట్లు ధ్వంసం చేస్తున్నాం, దీనిపైన ఇష్యూస్ అవుతాయి, కోర్టుకు పోతారు, ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది, దీనికి ఏం చేయాలనేది కనీసం ఆలోచించాలిగా. ఏది ఆలోచన లేదు. నాకు ప్రభుత్వం ఇచ్చారు, అయిపోయా బుల్డోజర్ పెట్టి తొక్కించుకుంటూ పోతానేనని అన్నట్టే ఉందప్ప. ఇది ప్రజాస్వామ్యం. మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రంలో, గవర్నమెంట్ ఉన్నంత మాత్రంలో ఏదంటే అది చేస్తా అంటే ప్రజలు ఊరుకోరు కదా. ఎవరో ఒకళ్ళు కోర్టుకు పోతారు, ఏదో ఒక వర్గం ఉద్యమాలు చేస్తూనే ఉంటారు. అవన్నీ గెజ్ చేయాలిగా. ఒక పని చేసేటప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ అయిందనేది గెజ్ చేసే పరిస్థితి లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డాడు చేస్తున్నారు. ఈ గుడ్డెద్దు చేలో పడ్డాడు చేస్తే ఇగో ఇట్లాంటి వాతలు పడతాయి, కర్రు కాల్చి వాతలు పెడతాయి, కోర్టులు పెడతాయి, ప్రజలు కూడా పెడతారు భవిష్యత్తులో. కర్రు కాల్చి వాత పెట్టింది సుప్రీంకోర్టు, డైరెక్ట్గా శాంతికుమార్ గారికి వార్నింగ్ ఇచ్చింది. ఇక అక్కడ అంగళం కూడా కొనకండి, 3 ఏళ్ల తర్వాత అధికారం మాదే, ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం, 400 ఎకరాల్లో ఎక్కువ పార్కును ఏర్పాటు చేస్తాం. రేవంత్ రియల్ బ్రోకర్లా కాదు, మనిషిలా ఆలోచించు. సంజయ్ తంబాకు నమలడం కాదు, పర్యావరణం గురించి తెలుసుకో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. అక్కడ అంగళం కూడా కొనకండి, మేము వచ్చాక అమ్ముతాం అన్నట్టే ఉంది. ఇది కేటీఆర్ చెప్పే నీతి శుద్ధి మాటలు ఇదే. మళ్ళా మీరేం తక్కువ, మీరు అమ్మలే భూములు, ప్రభుత్వ భూములు ఎన్ని 100 ఎకరాలు అమ్మారు. అదేంటంటే అలా ప్రభుత్వం నడటానికి అమ్మినాం. ఇవాళ ఈకో టూరిజం అట, ఈకో టూరిజం పెడతాం, మేము వచ్చాక మొత్తం రికవరీ చేస్తాం, ఒక్కళ్ళు కొనొద్దు అంటున్నాం. నువ్వు ఉన్నప్పుడు కూడా ఇదే చెప్తే అది బీఆర్ఎస్ఆ కాంగ్రెసా బీజేపీ పక్కన పెడితే ఎవరిదైనా అమ్ముడు సిద్ధాంతమే, కొనుడు కాదు. ఉన్న సొమ్మున అమ్మటమే, ప్రజల సంపదను ఆవిరి చేయటం, ప్రజల సంపదనే ఎవడికో పని చేయటమే. దాంట్లో ఎవరికి దోచినంత వాళ్ళు చేస్తూనే ఉండరు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరేదో నాటకాలు వేస్తున్నారు, ఉట్టిదే ఇదంతా డ్రామా. ఇవాళ ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి ప్లేస్లో కేసీఆర్ ఉన్నా ఇదే కథ. ఏది డెవలప్ చేయొద్దా, పరిశ్రమలు రావద్దా, ఉద్యోగాలు రావద్దా, ఏమైతే చెట్లు పోతే అని కేసీఆర్ అనలే. కొన్ని 100 ఎకరాలు యూనివర్సిటీలకు అవసరమా? ఇదా రాజుల కాలమా? దేనికి 100 ఎకరాలు అమ్మేయాలి కానీ అనలే. ఉస్మానియా యూనివర్సిటీలో 11 ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చింది కేసీఆర్? అదే కదా ఇచ్చింది. యూనివర్సిటీలకి 100 ఎకరాలు ఎందుకు అవసరమా అన్నాడు. ఇవాళ మళ్ళీ ఏనే ఈకో టూరిజం అంటాడు. ఈకో టూరిజం అంట, మేము వచ్చాక గుంజుకుంటాం, మరి గుంజుకొని ఇంకో దగ్గర అమ్ముతావు నువ్వు, అంతే తేడా. మళ్ళీ అప్పుడు వాళ్ళు ఉద్యమం చేయాలి. రైట్. 25,000 మంది టీచర్ల
నియామకాలు రద్దు చేశారు. సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. మమతా ప్రభుత్వానికి జలకిచ్చింది. మమతా బెనర్జీ నియామక ప్రక్రియ అంతా అవకతవకలైన ధర్మాసనం చెప్పింది. నోట్ల కట్టల జడ్జిని బదిలీ చేసినట్టు టీచర్ని చేయొచ్చు కదా, ఇంతమంది తొలగిస్తే పాఠాలు చెప్పేది ఎవరు? 2016లో పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. 25 లక్షల మంది దరఖాస్తు చేశారు. మమతా బెనర్జీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాన్ని రిక్రూట్మెంట్ అయిపోయింది. 24,000 చేంజ్ అంటే దాదాపు 25,000 టీచర్లు రిక్రూట్ అయ్యి అప్పటి నుంచి పనిచేస్తూనే ఉన్నారు. దానిపైన కొంతమంది కోర్టుకు పోయారు. దాంట్లో అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, నియామకం కరెక్ట్ లేదని. అది నడిచి కోర్టు ఈ మధ్యకాలంలో కలకత్తా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నిజమే అవకతవకలు జరిగినాయి కాబట్టి టీచర్ రిక్రూట్మెంట్ మొత్తాన్ని రద్దు చేయండి, దాన్ని ఆ 25,000 పోస్టులను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ అన్నది. దానిపైన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా సేమ్ హైకోర్టు ఏది చెప్పిందో అది చెప్పింది. హైకోర్టు జడ్జిమెంట్లోకి మేము ఇంటర్వ్యూ కాము, అది కరెక్టే చెప్పింది కాబట్టి రద్దు చేయండి అని చెప్పింది. మొత్తం 25,000 చేంజ్ ఏదైతే పోస్టులు ఉన్నాయో మొత్తం రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వేయండి. మొత్తం అవకతవకలు ఉన్నాయి. ఇక్కడ ఉంది, అక్కడ లేదని లేదు. ప్రతి పోస్ట్ విషయంలో అవకతవకలు జరిగినట్టే ఉంది. దాన్ని మనం ఐడెంటిఫై చేయడం కష్టం కాబట్టి మొత్తం రద్దు చేయండి అన్నది. ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఏమంటారంటే, ఢిల్లీలో యశ్వంత్ వర్మ ఇంట్లో 1,000 కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికితే ఆ విజువల్స్ కూడా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెడితే ఆ జడ్జి పైన ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ లేదు, చర్యలు లేవు, కనీసం ఏది లేదు, ట్రాన్స్ఫర్ చేసి వదిలేశారు. మరి వీళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయరాదండి? నోట్ల కట్టలో ఉన్న జడ్జిని అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, టీచర్లు అయితేనేమో రిక్రూట్మెంట్ రద్దు చేస్తారు. 25,000 మంది టీచర్లను ఒకేసారి రద్దు చేస్తే ఎవరు పాఠాలు చెప్పాలి? ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి ఏందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. సరే, జడ్జి యశ్వంత్ వర్మ విషయంలో వ్యవహరించిన తీరుని సమర్థించట్లేదు, కానీ ఇది టీచర్ల విషయంలో కూడా అవకతవకలు జరిగినప్పుడు తొలగించాలి, తప్పదు. తొలగించకపోతే ఇక జడ్జిని చూపించి మీరు తప్పించుకోవాలని చూస్తే ఎట్లా? ఇది టీచర్లకు సంబంధించి రైట్. నమస్తే తెలంగాణ. కూల్చడంపై తొందరైంది. గచ్చిబౌలిలో కూల్చివేతలను తక్షణమే ఆపండి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు సుప్రీంకోర్టు ఆదేశం. కూల్చుడిపైన తొందరైందంటే ఇప్పుడు కూల్చుడిపైన తొందర కోసం హైడ్రా పెట్టారు. పేదవాళ్ళ ఇల్లు కూల్చారు, పెద్దవాళ్ళే కూల్చట్లా. కూల్చుడిపైన తొందర కూడా అందరికీ ఉంటే బాగు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, ఈ కూల్చడానికి బుల్డోజర్ పోద్ది, కానీ పెద్దవాళ్ళ ఇల్లు కనపడితే బుల్డోజర్ ముందుకు పోదు, స్టార్టే కాదు అసలు. పేదవాళ్ళే కనపడితే ఇక ఆదివారం లేదు, సోమవారం లేదు, శనివారం లేదు, కూల్చుడు దమ్ము చేస్తారు. ఆడ తినే అన్నం ఉందా, చదువుకునే పుస్తకాలు ఉన్నాయో చూడరు, మొత్తం కూల్చడమే. సామాన్లు కూడా తీసుకునే టైం ఇలే, కానీ పెద్దోళ్ళ కాడికి పెట్టాలకి అంతే. కూల్చుడు విషయంలో తొందరే ఉంటుంది. దయతో నాకు దారి చూపండి అంటారు రేవంత్ రెడ్డి గారు. ఎవరిని? బట్టి విక్రమార్కని, శ్రీధర్ బాబుని, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. వాళ్ళతో నాకు కమిటీ వేసిండు గచ్చిబౌలి భూముల పైన. 3 మంత్రులతో నాకు కమిటీ వేసి నాకు దారి చూపేయండి, నేను ఏదో అనుకొని దిగిన కానీ ఎటేటో పోతుంది ఇది కథ అని. ఏదో అనుకొని దిగొద్దు, ఒంటెద్దు పోకడ బాగొద్దు. ఇగో ఇది చేద్దాం అనుకుంటున్నాను, దీనిపైన ఏముంటుందని ఉన్న సలహా అని అడిగితే బాగుంటుంది. ఏది అడగకుండా నేను ముఖ్యమంత్రిగా ఇక నేను చెప్పిందా, నేనే రాజుని, నేనే మంత్రిని, నేను చెప్తే ఎదురోడు అని పోతి. కోర్టులు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, ఉద్యమాలు ఉంటాయి, ప్రజలు ఉంటారు అనేది కనీసం సోయి ఉండాలిగా. ఇక మొత్తానికి ఇప్పుడు వాళ్ళతోనే కమిటీ చేసిండు, మరి వాళ్ళని బకరాలు చేస్తారా ఇది చూడాలి. రైట్, ఇది ఒక వార్త. కేబినెట్ కూర్పు, పూటకో మార్పాట, విస్తరణపై కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇవ్వడంపై రాహుల్ అసంతృప్తి. బీసీ వర్గానికి 2 సీట్లు ఇచ్చే ప్రతిపాదన తెరపైకి, ముస్లింలకు పదవి ఇవ్వాల్సిందేనని ఏఐసిసి సూచన. రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సామాజిక సమీకరణ పాటించలేదని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి పైన. అంటే అంతా రెడ్లకి ఇస్తానంటే ఎడ కుదిరిద్ది అనడా మరి ఏమనడో, కానీ మొత్తానికి సామాజిక సమతుల్యత పాటించలేదని. నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విలేకరులు అడిగితే ఏమైంది మంత్రివర్గం అంటే ఆయన గమ్మత్తుకు చెప్పిండు, మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి పరిధిలో ఉంది అంటాడు. ఏఐసిసి పరిధిలోనే ఉంటుంది, ఇప్పుడు ఉండబట్టేగా 40 సార్లు ఢిల్లీకి పోయేది. ఏమైంది అనేది చెప్పట్లే ఆయన, పొడిగా చెప్పిండు ఏఐసిసి పరిధిలో ఉంది, అది నా పరిధిలో లేదని ఒకటి, 6 మంత్రులు ఖాళీ ఉన్నాయని ఒకటి. అది 6 మంత్రులు ఖాళీ ఉందని చెప్పేది ఏముంది, చిన్నపిల్లగాడికి కూడా తెలుసు. ఇక ఆ మాటలు చెప్పి నేను బీసీలకు 2 ఇవ్వాలని చెప్పినా అని చెప్పిండు.
ఇది మొత్తానికి మంత్రివర్గ విస్తరణ అనేది పెద్ద ప్రహసనం లెక్క అయింది. అసలు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరిస్తుందా, విస్తరించే ధైర్యం చేయలేస్తుందా అనే డౌట్ కూడా వస్తుంది. ఎటేటో పోతుంది. ఏప్రిల్ 3 అన్నారు, నేను అడుగుతూనే అయిపోవాలి, అది ముడిపడలే. ఈ మొత్తానికి అయితే రోజుకు ఒక మలుపు తీసుకుని పూటకొక మార్పు అవుతుంది. రైట్. నమస్తే తెలంగాణకు సంబంధించి వెలుగు చూద్దాం. హైదరాబాద్లో కుండపోత వర్షం, 5 గంటల్లోనే 9 సెంటీమీటర్ల వర్షం, ఇళ్లలోకి వరద, కొట్టుకుపోయిన బండ్లు, కూలిన చెట్లు, రోడ్లపై నిలిచిన నీళ్లు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాము, జిల్లాల్లోనూ భారీ వర్షాలు, దెబ్బతిన్న పంటలు, పిడుగులు పడి 3 మృతి, గోడ కూలి మరొకరు, మరో 2 రోజులు వర్షాలు, 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారట. నేను హైదరాబాద్లో అనూహ్యంగా కుండపోత పోసింది, కుండతోనే పోసినట్టే పడ్డాయి నీళ్ళు, వర్షం ఎక్కడికక్కడికే వాటరు, రోడ్లపైకి వాటర్ వచ్చినాయి, చెట్లు కూలినాయి, కరెంటు పోల్లు కూలినాయి, వైర్లు దిగినాయి, చాలా పెద్దగా వచ్చింది వర్షం. ఈ కుండపోత వర్షం మొత్తం ఎల్లో అలర్ట్ జారీ చేసిందట ప్రభుత్వం. మిగతా జిల్లాల్లో కూడా పడ్డాయట. పాపం ఈ రైతులకు సంబంధించిన పంటలు అయితే చాలా దెబ్బతిన్న పరిస్థితి. భూముల వివాదంపై మంత్రులతో కమిటీ, చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులెట్టి, శ్రీధర్ బాబు సభ్యులు, అందరితో సంప్రదింపులు జరుపునన్న కమిటీ. సరే, ఏ సంప్రదింపులు జరిపినా 400 ఎకరాల్లో ఉన్న చెట్లను నరికేస్తాం అనే దానికి ఏం చెప్తారు మీరు జస్టిఫికేషను? అది ప్రభుత్వాందా, యూనివర్సిటీ పక్కన పెట్టండి. ఈకో టూరిజం అంటున్నారు, అదే ఈకో బ్యాలెన్స్ ఎట్ట చేస్తారు? అసలు పర్యావరణ సమతుల్యాన్ని ఎట్ట చేస్తారు? పర్యావరణ పరంగా అటవీ శాఖ నిబంధనలు కానీ పర్యావరణ నిబంధనలు ఏమున్నాయి? ఒక చెట్టును కొట్టాలంటే 2 చెట్లు నాటాలి ముందే. ఎక్కడ నాటారు మీరు? 2-3 రోజుల్లోనే కొన్ని వందల ఎకరాలలో ఉన్న చెట్లను దమ్ముగా నరికేశారు. మరి నరికేసేటప్పుడు ఆ స్థాయిలో మీరు మళ్ళీ ఫారెస్ట్ని ఎక్కడ డెవలప్ చేశారు? ఒక చెట్టుకు 2 నాటాలనేది రూల్ ఉంది. 2 కాదు కదా, అరగొడ నాటలే, అది వైలేషనే కదా. భూమి ఎవరిది అనేది పక్కన పెట్టండి. కాబట్టి దానిపైన నిన్న బట్టితోని కమిటీ వేసిండు ముఖ్యమంత్రి గారు. సీఎం అంటే రాజు కాదు, పెద్ద పాలేరట, ఆయన ప్రజల ఆస్తులకు ధర్మకర్త మాత్రమే అని కేటీఆర్ చెబుతుంటే ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి. మీరు 10 ఏళ్ళు సీఎం అంటే రాజు అనుకుంటారు కదా, ఇవాళ సీఎం అంటే రాజు కాదు పెద్ద పాలేరు అంటారు. మరి కేసీఆర్ ఏనాడన్నా పెద్ద పాలేరు లెక్క చేశాడు? దాంట్లోకి ఎవరన్నా రానిచ్చిన గళ్ళకి ప్రగతి భవన్ అనిపేది పెద్ద 20-30 మీటర్ల ఎత్తులో కంచెలు పెట్టి ఆ ఛాయల్లో కనీసం నిలబడటానికి కూడా అవకాశం లేకుండా చేతిరి. మరి అయ్యాలు ఏమనుకో, పెద్ద పాలేరు అంటే ఎవడంటే వాడు పోవాలి కదా, జనాలు పోయి కలవాలి కదా. కలవనిచ్చారా? జనాలు కాదు, మంత్రులు ఎమ్మెల్యేలకి దిక్కు లేదు అప్పుడు. ఇవాళ ఆయన వచ్చి సీఎం అంటే రాజు కాదు పెద్ద పాలేరు అని. కరెక్టే. ఇవాళ అధికారం పోయేటోళ్ళకి అధికారం కళ్ళు దిగి ఇప్పుడు కనపడుతుంది. పాలేరువా మనం, అధికారం మంత్రులవా, ఈ రాజకీయ నాయకులు అనేది అధికారాన్ని దింపేశారు. ఇప్పుడు గాలిపోయిన బెలూన్ లెక్క ఇది కథ. ఇప్పుడు గుర్తొస్తుంది, ఓహో సీఎం అంటే పాలేరు రానాయన, రాజులు కాదు, మనం రాజుల లెక్క 10 ఏళ్ళు చేసినాం, ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి అదే చేస్తాడు అనుకుంటాను నేను. ప్రజలంతా తమ బానిసలు, కాళ్ళ కింద చెప్పుల్లా ఉన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. హెచ్యూ భూములు ఎవరు కొనొద్దు, మేము అధికారంలోకి వచ్చాక అవన్నీ స్వాధీనం చేసుకుంటాం, ఆ భూముల్లో ఎకో పార్కు అభివృద్ధి చేస్తామని వెల్లడి. అంటే అయిపోయింది, కేటీఆర్ మళ్ళీ మేమే వస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక మనమే నెక్స్ట్ అనుకుంటున్నట్టుంది. మేమే అధికారంలోకి వస్తాం, రికవరీ చేస్తాం, ఎవరు కొనొద్దు అని చెప్తుండు. అక్కడనే ముఖ్యమంత్రి అంటే రాజు కాదని చెప్తుండు. మళ్ళా మత్తు వస్తుంది, ఏది అధికారం మత్తు, మందే వస్తుంది, అయిపోయింది అన్నట్టు ఫీల్ అవుతున్నాయి. రైట్. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కొట్లాడతాం, పార్లమెంట్లో తీర్మానం కోసం పోరాటం చేస్తాం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ హామీ. పార్లమెంటు వద్ద వారిని కలిసిన పీసీసీ చీఫ్, రాష్ట్ర మంత్రులు. బీసీలపై కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం కొట్లాడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిందట, సోనియా గాంధీ కూడా హామీ ఇచ్చిందట. ఏది పార్లమెంట్లో మేము నిలదీస్తాం ప్రభుత్వాన్ని అని. బీజేపీ పార్టీ బీసీలపైన కేంద్రం చిత్తశుద్ధి ఏందని నిరూపించుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున బీసీ పోరు గర్జన అని పెడితే పక్కనే పార్లమెంట్ ఉంటుంది, పక్కనే రాహుల్ గాంధీ ఇల్లు ఉంటుంది, 100-200 మీటర్ల దూరంలో ఉంటాయి అవన్నీ. అక్కడ రాలేదు. మరి రాహుల్ గాంధీ వచ్చి నేనున్నా మీకు ధైర్యం అని చెప్పిపోతే పోయేది కదా. మీరు పోయి మళ్ళీ ఆయన కలిసి చెప్పడం అంటే మీ పార్టీయే పిలిపించింది, ముఖ్యమంత్రి వచ్చిండు, పీసీ అధ్యక్షుడు వచ్చిండు, మంత్రులు వచ్చారు. మరి అన్నప్పుడు ఆయనకు తెలవాలగా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? లేదంటే అసలు ఆ పోరు గర్జన ఆయనకి ఇష్టం లేదా? లేదా పోరు గర్జనలో రేవంత్ రెడ్డి వచ్చి పాల్గొనడం ఇష్టం లేదా? ఎందుకు రాలే రాహుల్ గాంధీ? రేవంత్ రెడ్డికి బీసీ ఉద్యమానికి సంబంధం లేదు అని రాలేదా?
లేదంటే రేవంత్ రెడ్డి సామాజిక సమీకరణలు పాటించట్లేదని రాలేదా? పదవుల పంపిణీలో నేను చెప్పిన పద్ధతిలో ఇయ్యట్లేదని రాలేదా? నేను చెప్పిన పద్ధతిలో పదవుల పంపిణీలో మనం తలలు లెక్కబెట్టిన కులాల వారినే సామాజిక సమీకరణల వారిని క్యాబినెట్ ఉండాలి అని చెప్తే వినట్లేదా రేవంత్ రెడ్డి? వినట్లేదు కాబట్టి క్యాబినెట్ విస్తరణ వాయిదా పడ్డదా? అవన్నీ చెప్పకుండా బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం కొట్లాడేది రాహుల్ గాంధీ అందరూ కొట్లాడతారు. తెలంగాణలో మూలనున్న బీసీ కూడా కొట్లాడతారు. కొట్లాట వేరు, ఫలితం వేరు కదా. మీ పార్టీ స్టాండ్ ఏంది? ఎందుకు రాలే? పార్టీ ఒక పిలిపిస్తే జాతీయ నాయకత్వం ఎందుకు ఒకళ్ళు రాలే? అసలు జాతీయ నాయకత్వం ఇన్ఫర్మేషన్తోనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండే ఉద్యమం జరిగిందా, లేదా రాష్ట్రంలో ఉన్న బీసీలను బ్లఫ్ చేయడానికి చేశారా? మేము పోయినాం ఢిల్లీ ఏదో చేసినాం అనిపించుకోవడానికే. నిజంగానే కేంద్ర నాయకత్వానికి కూడా దాంట్లో పాత్ర ఉంటే కేంద్ర నాయకత్వానికి సంబంధించి ఒక్క లీటర్ రాలే. ఇంకోటి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు పాస్ చేసి నేను ఢిల్లీ తీసిపోతా అందరినీ అఖిల పక్షాన్ని అన్నాడు. ఎవరిని తీసిపోయారు? అఖిల పక్షాన్ని కాదు, ఏ పక్షాన్ని తీసిపోలే. బీసీల్లో ఉన్న ఒక పక్షాన్ని తీసిపోయారు, మిగతా పక్షాలను గాలి కూలేశారు. అంటే దేనికోసం ఇది? మేము ఏదో చేస్తాం అని చెప్పడానికి, పబ్లిసిటీ కోసం తప్ప, ఆడ కొట్లాడుతాం అని చెప్పడానికి తప్ప ఫలితం కోసం చేసినట్లేదు. రైట్. దిశ పేపర్ చూద్దాం. రైట్. క్యాబినెట్ విస్తరణలో ఇబ్బందులు ఉన్నాయట. 6 స్థానాలకు చాలామంది పోటీ పడుతున్నారు. మరో 2 బీసీలకు ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానానికి రిక్వెస్ట్ చేశా. మైనార్టీకి పక్కాగా చోటు ఉంటుంది. ఢిల్లీలో మీడియాతో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతుండు. క్యాబినెట్ విస్తరణలో ఇబ్బందులు, 6 స్థానాలు ఉన్నాయి, చాలామంది పోటీ ఉన్నారు. ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఏ పార్టీ విస్తరణ చేసినా స్థానాలు తక్కువ ఉంటాయి, ఆశావాహులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు 119 ఉంటుంది, మంత్రులు 18 మంది ఉండేది. ఆ 18 మందికే 119 మంది అడగవచ్చు. అంటే పార్టీ పరంగా చూస్తే 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు. 64లో 12 మంది మంత్రులు అయ్యారు. మిగతా వాళ్ళందరూ పోటీ ఉంటారు. ఎవరు వద్దంటారు? మంత్రి వస్తుందంటే ఎవడో వద్దండు. కానీ నాయకుడి లక్షణం ఏంది? లౌక్యంగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా సామాజిక సమీకరణ పాటిస్తూ భర్తీ చేయాలి. దానికోసం ఇబ్బందులు ఉన్నాయి, నేను భర్తీ చేయలేదు అని ఒకసారి, ఇంకోసారి సంక్రాంతి అని, దసరా అని, శివరాత్రి అని, ఉగాది అని ఇడిదిప్పి చివరికి ఏం చేస్తారంటే మళ్ళీ తీసిపోయి షాప్ కింద పెడతారు. ఇబ్బందులు ఉన్నాయట క్యాబినెట్ ఇస్తారు. అసలు ఇబ్బందులు అయిద్దా కాదా అనేది కూడా డౌటే ఇప్పుడు నాకు తెలిసి. రైట్. ఇది దిశకు సంబంధించి. కంచా గచ్చిబౌలి భూముల్లో విధ్వంసం ఆపండి, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోలేరు. అసలు మీకు అనుమతులు ఉన్నాయా? సీఎం రేవంత్ సర్కార్పై సుప్రీం సీరియస్ అయింది. విధ్వంసం అనే వర్డ్ కూడా వాడినారు సుప్రీంకోర్టు. గచ్చిబౌలిలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపండి. ఇదే కేసీఆర్ ప్రభుత్వం పైన 10 ఏళ్ళు విధ్వంసం చేసిండని కాంగ్రెస్ అన్నది. మీరు 15 నెలలకే విధ్వంసం చేస్తారని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రజలు చెప్పట్లే, ప్రతిపక్ష పార్టీలు చెప్పట్లే. రైట్. చివరి గింజ వరకు కొంటాం. ఇది ఎప్పుడు మనం చూస్తున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇది చెప్పిండు. చివరి గింజ వరకు కొంటాం, మేము రైతుల కోసమే పుట్టినాం, మా పార్టీయే రైతు పార్టీ అంటారు. మళ్ళీ అదే రైతులు ఏడుతూనే ఉంటారు. ఇప్పుడు అందరు రైతు పార్టీలే, అందరు రైతు నాయకులే, అందరు రైతుల కోసం కష్టపడుతున్నట్టు నటిస్తారు. మరి రైతులకు ఇబ్బంది ఎందుకు అవుతుంది? ఇవాళ మిర్చి అమ్ముకోవాలంటే 8,000 కింటా ధర. మళ్ళీ అందరూ మేము ఈ కండవలు వేసుకుంటారు. ఇక మెల్ల కండవ, రైతు కండవ ఏమంటారు, అది గ్రీన్ కలర్లో ఉంటుంది. అది వేసుకుంటారు. వేసుకొని మేమే రైతులు, మేము పుట్టకే రైతు, మా పుట్టకే రైతు కోసం పుట్టినాం అని చెప్తారు. కానీ ఆ రైతు అట్లే ఏడుతూనే ఉంటాడు. చివరి గింజ వరకు కొంటాం అంటాడు. ఎవరు వద్దన్నారు కొంటుంటే? మరి ఇది ప్రభుత్వంలో ఉన్న ఒక డైలాగ్ అనమాట. ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమంటారు, గింజలు కొంటలేదు, ధాన్యం కొంటలేదు, ప్రభుత్వం ఫెయిల్ అయిందని వాళ్ళు అంటారు. వీళ్ళేమో మేము చివరి గింజ వరకు ఎప్పుడు కొనేది? రైతు పుట్టి మునిగాక, వరదలు వచ్చి పోయాక, నిన్న అకాలంగా వర్షం వచ్చింది, కొట్టపోయా. ఇది ఒక వార్త. రైట్. ఈనాడు
2028 వరకు వేచి చూడాలా, తగిన సమయం అంటే ఎంత? ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది, ముగిసిన వాదనలో తీర్పు రిజర్వ్. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరోసారి జస్టిస్ గవాయి అసంతృప్తి, గతంలో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా అని వ్యాఖ్య చేసింది. ముఖ్యమంత్రిని మనం ఉట్టినే వదిలేసి తప్పు చేసినామని సుప్రీంకోర్టు ఒక డైలమాలో పడదు రేవంత్ రెడ్డిని. గతంలో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి 2000 అసలు తగిన సమయం అంటే ఏంది స్పీకర్కి? ఇప్పుడు దానిపైనే మొత్తం తిరుగుతుంది సుప్రీంకోర్టులో. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన జడ్జిమెంట్ ఏంటంటే అసలు స్పీకర్కి ఏమి అధికారాలు ఉన్నాయి, ఎప్పటి వరకు తీసుకోవచ్చు, స్పీకరు నిర్ణయాలలో కోర్టు జోక్యం చేసుకోవచ్చా, స్పీకర్ చెబుతున్న తగిన సమయం అంటే ఏంటి, ఎన్ని సంవత్సరాలు, 2028లో పదవి అయిపోయే వరకు తగిన సమయమా, లేదా చట్ట ప్రకారం ఏమైనా తగిన సమయం అనే లిమిట్ ఉందా అనే విషయాలపైన చర్చ జరిగింది. సుప్రీంకోర్టు అయితే డైరెక్ట్గా అడిగింది, తగిన సమయం అంటే 2028 వరకు వేచి చూడాలా, మేము కళ్ళు అప్పగించి చేతగానోళ్ళ లెక్క చేతులు కట్టుకొని కూర్చోవాలని అడిగింది. ఇప్పుడు మరి స్పీకర్ ఏం చేస్తారో చూడాలి. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి ఇది వాళ్ళకి గుబేలు అంటుందా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినాడు, ఎప్పుడు ఏం జరిగిద్దో అని. ఎందుకంటే ఒక్కొక్కటి ఫెయిల్యూర్ అవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు హెచ్యూ భూముల విషయంలో ఫెయిల్ అయింది, బనకచర్ల విషయంలో ఫెయిల్ అయింది, లగచర్ల విషయంలో ఫెయిల్ అయింది, ఇట్లా ఒక్కొక్కటి ఫెయిల్ అవుతూ ఉన్నాయి. హైడ్రా విషయంలో ఫెయిల్ అయింది, ఇది ఇటు చేసి ఈ మంత్రి ఇది పార్టీ ఫిరాయింపుల్లో కూడా ఫెయిల్ అయ్యామన్న ఎలక్షన్స్ వస్తాయని భయపడుతున్నారు వాళ్ళు. ఇది ఈనాడుకి సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.